ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానికి మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా. ఏమిటి ఈ దినం దేవుని మాట అంటే, దేవుని పరిశుద్ధ గ్రంథం చూద్దామండి. ఆదికాండ గ్రంథము పిల్లరా, ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడిందండి: ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించుదును అన్న మాటలు రాయబడింది పిల్లరా. ఈ మాట ఇస్సాకుతో దేవుడు సెలవిస్తున్నట్టు చెప్తున్నట్టు మనం చూస్తాం దేవుని గ్రంథంలో. అయితే ఈ దేశమందే పరవాసివై యుండుము, నేను నీకు తోడుంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. మీరు గమనించాలి, పైనుంచి మనం ఒక వచనం చదివితే, రెండో వాక్యం చదివితే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి పోక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు నీవు ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుదును అన్న మాటలు కనబడుతున్నాయి. నువ్వు ఈ దేశములోనే ఉండు, వేరే దేశమునందు నువ్వు వెళ్ళొద్దు. అసలు ముఖ్యంగా ఐగుప్తుకి అసలు వెళ్ళొద్దు. ఆడ అనుకూలత ఉందనో, అన్ని వ్యాపారానికి అనుగుణంగా ఉందనో, లేదా అవకాశాలు ఉన్నాయనో, ఏరో వాళ్ళు సలహా ఇచ్చారనో ఐగుప్తుకి మాత్రం నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. ఈ దేశమంది పరవాసిగా ఉండు అంటే ఉన్నంతలో తిను, లేనంతలో తృప్తిపడు, ప్రార్థించు, ఉపవసించు, ఈ పరీక్షకు నువ్వు తాళు, ఈ పరీక్షను గెలువు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. పిల్లరా, ఏ దేశం ఉండమంటున్నాడు? కానాను దేశాన్ని ఉండమంటున్నాడు. మన పైకి చదివితే, అబ్రహాం దినములలో వచ్చిన కరువుగాక, ఏమండి, మరొక కరువు వచ్చెను. దేవుడు కరువు దేశములలో కూడా మనుషులను ఉంచుతాడా? మనకెప్పుడైనా ఆలోచన వచ్చిందా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు కదా, దేవుడు సమృద్ధి స్థలాల్లోనే కదా ఉంచుతాడు. మరి ఎడారిలోను, అరణ్యంలోను, ఏమండి, నీళ్లు ఊటలు లేని పరిస్థితుల మధ్యలోనూ నడిపిస్తాడా అంటే, దేవుడు అబ్రాహామును పరిశోధించునని రాయబడదు. ఇలారా, పితరుడైన అబ్రాహామును పరిశోధించాడు కనుకనే, ఏమండి, లాస్ట్ అధ్యాయం 25 అధ్యాయం 24 అధ్యాయంకి వచ్చినప్పుడు ఆదికాండంలో అన్ని విషయములలో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించునని రాయబడి ఉంటుంది, అన్ని విషయాలలో. అయితే ఇక్కడ ఇస్సాకుతో చెప్తున్న మాటను ఈ పూట మనకి వాగ్దానంగా దేవుడిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు బాబు, నువ్వు ఈ దేశంలోని పరవాసిగా ఉండు. అయితే నేను నీతో ఉంటున్నాను, నీ కరువులో నీకు తోడుంటున్నాను, నీ కన్నీళ్లలో నీకు తోడుంటున్నాను, నీ ఒంటరి బ్రతుకులో నీకు తోడుంటున్నాను, నిన్ను అనాథగా విడవను, ఎంత మాత్రం ఎడబాయను అంటున్నాడు. హల్లెలూయా. పిల్లరా, ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న దేవుని సంగమా, ఒకవేళ ఐగుప్తు అనే అనుకూలతను ఎత్తుక్కుంటున్నావేమో, ఒకవేళ ఐగుప్తు అనే పరిస్థితులు కావాలి, అన్నిటికీ ఎలిజిబుల్గా ఉండాలి, అన్నిటికీ అనుకూలంగా ఉండాలి కదా అని అనుకుంటున్నావేమో, దేవునికి నచ్చని దానిని తలంచుతున్నావు. అందుకే ఈ పూట వాగ్దానంగా ఇస్సాకు మాటలతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కూడా అలా తలంచాడు. పదరాము నుంచి బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే ప్రభు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నీ తండ్రి కంటే నేను నిన్ను ఎక్కువ ఆశీర్వదించబోతున్నాను, నువ్వు నిలబడు, నీ తండ్రితో చేసిన ఒప్పందాన్ని నేను నీ ద్వారా నెరవేర్చబోతున్నాను అంటున్నాడు. మరి ఇస్సాకు కరువు కలగదా, ఇబ్బంది కదా, తనకు కుటుంబం పిల్లలు ఉన్నారు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడుంటాను. ఆకాశము భూమికి తోడుంటే ఎప్పుడు చల్లటి వర్షం కురిపించినట్లు నేను నీకు తోడుంటున్నాను, విశ్వచక్రవర్తినైన నేనే నీకు తోడుంటున్నాను అంటున్నాడు. మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, మనకు నచ్చింది సొదొమ గుమర్లు, మనకు నచ్చింది ఐగుప్తు దేశం, మనకు నచ్చింది ఏమండి అనుకూలమైన ప్రదేశాలు. కానీ అబ్రాహామును దేవుడు నడిపించింది, లేదా దేవుడు నడిపించే ప్లేసులు అన్నీ కొండలు కొట్టలు పర్వతాలుగా ఉంటాయి. ఎందుకనంటే
ఓ అనుభవాలు దిశగా, ఓ పాఠాలు దిశగా, ఓ ఉన్నతమైన స్థితిగతులను గుర్తు చేసుకునే దిశగా ప్రభువు నడిపిస్తారు. ఆమె అలా నడిపించినప్పుడే నిన్ను చూసి ఇతరులు ప్రభావితం చేయబడి వారు కూడా క్రీస్తునందు స్థిరపడటానికి ప్రపంచపూర్వకమైన ఆ అలవాట్లు లేదా లోకంలో ఉన్నటి సొంత బుద్ధిలో వచ్చే తలంపులకు వ్యతిరేకంగా దేవునికి దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. ఒకసారి ఆలోచించు. ఇలా నడిపిస్తున్న పరిశుద్ధ దేవుడు నీ విషయానికి వస్తే నడిపించడా? ఇంట్లో కొద్ది గొప్పలో కాస్త క్లిష్ట పరిస్థితి ఉండదా? పరిశోధన పరీక్ష, మరి మన క్లాసు మారాలంటేనే 10th నుంచి ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, ఇన్నిటికీ ఎగ్జామ్స్ ఉన్నాయి. విశ్వాసపు జీవితంలో ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్న నీకు దేవుడిచ్చే పరీక్ష అనే ఎగ్జామ్స్ వద్దా? అందులో నువ్వు పాస్ అవ్వద్దా? నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో, ఫస్ట్లో ఉన్నావో, సెకండ్లో ఉన్నావో, థర్డ్లో ఉన్నావో, ఫోర్త్లో ఉన్నావో, దేవుడు నీ విశ్వాసాన్ని పరిశీలించొద్దా? ఒకసారి ఆలోచిద్దాం. పితరులకే లేనిది మనకేడ నుంచి వస్తుంది అనే ఆలోచన నీ మనసుకు వస్తే ప్రభువు నీకు తోడుంటానంటున్నాడు. ఇదిగో నీవు పరవాసివై ఉండుము, నేను నీకు తోడుంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆలోచించు. ప్రార్థన ద్వారా, నిరీక్షణ ద్వారా, పరీక్ష ద్వారా కృప పొందుకుందువుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను మీరు దర్శించండి, బలపరచండి, కృపలో వర్ధిల్లింప చేసి తండ్రి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని సర్వాధికారి అయిన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.